నర్సింగపాడు విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలలో పరివార దేవతలతో పాటు ఇతర దేవతామూర్తులు నిత్య పూజాది కైంకర్యాదులు అందుకుంటారు. ఈ క్షేత్రంలో దక్షిణాభిముఖంగా ఉన్న అన్నపూర్ణేశ్వరి భక్తుల పాలిట అమృతవల్లిగా వినతికెక్కింది. ఇదే ఆలయ లోగిలిలో అన్నపూర్ణాదేవి దక్షిణాభిముఖంగా నెలకొని ఉంటుంది. అన్నపూర్ణాదేవి పసుపు వర్ణ మిసిమితో కుడిచేయి అభయహస్తాముద్రతో ఎడమచేత అక్షయ పాత్రను ధరించి ఉంటుంది. మకర తోరణ సహితంగా సర్వాలంకారయుక్తంగా అన్నపూర్ణమ్మ సౌభాగ్యవల్లిగా దర్శనమిస్తుంది. అమ్మను నమ్మి కొలిచిన వారి ఇంట లేమి అనేదే ఉండదు. కలిమి బలిమి చెంది సదా సమృద్ధిని, తృష్టిని, పుష్టిని అన్నపూర్ణేశ్వరి కలిగిస్తుందని భక్తుల విశ్వాసం. ఇదే ఆలయ లోగిలిలో విశ్వేశ్వరుని మరో అవతార స్వరూపం వీరభద్రుడు కొలువు తీరి ఉంటాడు. పశుపతే హృత్కల్పితం గృహ్యతా సౌవర్ణే. ఇక్కడే విఘ్నేశ్వరుడు కూడా నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటాడు. భక్ష్యం పంచవిధం. ఇదే ఆలయ ఆవరణలో సర్పాకృతి దాల్చిన సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి ఉంటుంది. జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం. నరసింగపాడు ఆలయానికి సంబంధించి మరో ప్రత్యేకత ఉంది. శ్రీకాళహస్తి దివ్యక్షేత్రంలో వలె ఈ క్షేత్రంలో కూడా రాహుకేతువులకు ప్రత్యేక ఆలయం ఉంది. శ్రీకాళహస్తిలో జరిగే విధంగానే భక్తులు ఇక్కడ కూడా గ్రహదోష నివారణార్థం రాహుకేతువులకు ప్రత్యేక పూజల్ని నిర్వహింపజేసుకుంటారు. నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధ. ఈ ఆలయం వెనుక వైపు ప్రత్యేకంగా నవగ్రహ మంటపం ఉంటుంది. పూజాం గృహాణ ప్రభో. ఆలయ ఈశాన్య భాగంలో ప్రత్యేకంగా పుష్కరిణి అమరి ఉంటుంది. స్వచ్ఛ స్ఫటికంగా ఉండే ఈ జలరాశిలో స్వామివారికి తెప్పోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం వలె నర్సింగపాడు క్షేత్రం నిత్యం నయన మనోహరంగా పరిఢవిల్లుతుంది. కార్తీక మాసంలో ఇక్కడ విశేష ఉత్సవాల్ని, తిరునాళ్లను నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ సంబరాల్లో పాల్గొని ఈశ్వర కృపకు పాత్రులవుతారు. ఆ విశేషాలేంటో పరిశీలిద్దాం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 3 రోజుల పాటు నర్సింగపాడు కాశీ విశ్వేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారికి కళ్యాణోత్సవ వేడుకను కమనీయంగా నిర్వహిస్తారు. ప్రతి మాస శివరాత్రికి అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారికి లక్ష బిల్వార్చనను సలక్షణంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి, ఇతర ప్రత్యేక పర్వదినాలలో ఈ క్షేత్రాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి వంటి సందర్భాలలో ఈ క్షేత్రంలో భక్త సందోహంతో కిటకిటలాడుతుంటుంది. అలాగే ప్రత్యేక సందర్భాలలో అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. ఈ క్షేత్రంలో మహిళా భక్తులు ఒకే విధమైన సంప్రదాయ దుస్తుల్ని ధరించి భక్తజనుల సమక్షంలో కోలాట జానపద కళారూపాల్ని ప్రదర్శించే ఘట్టం మనోహరంగా ఉంటుంది. కృష్ణ
ఇక్కడ ప్రతి మాస శివరాత్రికి శివునికి అలంకరణ, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సిద్ధ పురుషులు ప్రతిష్ఠించినటువంటి క్షేత్రమై ఉండటం వలన ఇక్కడ ఏ భక్తుడు ఏ రకమైనటువంటి కోరికను మనసులో తలుచుకొని స్వామిని అమ్మవారిని ప్రార్థించితే అది సిద్ధించడం అనేటువంటిది అందులో నిర్వివాదాంశం. ఈ స్వామి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారు ప్రతి సంవత్సరం కూడాను కార్తీక మాసంలో జరిగేటటువంటి త్రయోదశి, చతుర్దశి, అమావాస్య రోజున 3 రోజులు కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు, గణపతి నవరాత్రి మహోత్సవాలు, అలాగే ప్రతి సోమవారం కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ప్రతి నెల పౌర్ణమి రోజున విశేష అలంకారాలు, పూజలు, ప్రతి నెల మాస శివరాత్రి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది. నరసింగపాడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చాలా ప్రాశస్త్యం చెందినటువంటి ఈ దేవాలయం. ఈ దేవాలయాన్ని మహర్షులు ప్రతిష్ఠ చేశారు. అంతేకాకుండా ఈ దేవాలయం నందు రాత్రిపూట మహర్షులు వచ్చి పూజ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అది చాలామందికి నిదర్శనం కూడా అయినది. ఆ విధంగా స్వామివారు ఇక్కడ చాలా ప్రాశస్త్యం పొందినటువంటి ఈ దేవాలయము. నరసింగపాడు అగ్రహారం పౌడుమరి వారు దీనికి చెరుకుపల్లి వారు ధర్మకర్తలుగా వ్యవహరించుచున్నారు. గత 10 సంవత్సరాల నుంచి మహాశివరాత్రి పూజ కూడా మహాశివరాత్రి ఏ విధంగా అయితే జరుగుతూ ఉందో అదే విధంగా ప్రతి నెల వచ్చేటువంటి చతుర్దశి తిథి రోజు కూడా అంత వైభవపేతంగా ఉదయం నుంచి సాయంకాలం దాకా కార్యక్రమాలన్నీ జరుగుతూ సాయంకాలం హారతీ తీర్థ ప్రసాదాలు తీసుకొని భోజన కార్యక్రమాలు కూడా మహావైభవపేతంగా జరుగుతున్నాయి. శ్రీ శివాయ గురవే నమః అన్నారు. పరమేశ్వరుడు విశ్వగురువు. తన స్వరూపం ద్వారానే ఆయన భక్త జనావళికి సందేశమిచ్చాడు. సకల జీవుల్ని సముద్ధరించడానికి సర్వేశ్వరుడు విశ్వపతి అయ్యాడు, విశ్వేశ్వరుడయ్యాడు. లోకనాయకుడైన ఆ స్వామి కరుణా కృపా విశేషాల్ని సదా అర్థిద్దాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం.